మనం చేసే ప్రతి పనికి ఒక రిజల్ట్ అంటూ ఉంటుంది. ఆ రిజల్ట్ బాగా వస్తే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. అదే బాగా రాకపోతే చాలా బాధపడతాం. కానీ ఈ సుఖ దుఃఖాల చక్రం నుండి బయటపడి అసలైన శాంతిని పొందడం ఎలా? శ్రీకృష్ణుడు ఇక్కడ ఒక అద్భుతమైన మాట చెబుతున్నాడు. ఫలితం మీద ఆశ వదిలేసి పనిచేసే జ్ఞానులు అసలు ఈ లోకంలోని కష్టసుఖాలకు చిక్కరు అని చెప్పే ఆ అద్భుతమైన మాట ఏంటో, ఆ అద్భుతమైన మ్యాజికల్ వర్డ్స్ ఏంటో ఇప్పుడు మనం ఈ శ్లోకం ద్వారా చూద్దాం. ఇక శ్లోకంలోకి వెళ్తే శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే, సమానంగా చూసే బుద్ధి కలిగిన వారు తాము చేసే పని వల్ల వచ్చే ఫలితాలను త్యాగం చేస్తారు. ఇలా చేయడం వల్ల వారు జన్మబంధ విముక్తులు అవుతారు. అంటే ఈ లోకంలో మనం అనుభవించే రాగద్వేషాలు, గెలుపోటములు అనే బంధాల నుండి విముక్తి పొంది ఎటువంటి వ్యాధులు లేదా దుఃఖాలు లేని అనామయ పదవిని అంటే పరమశాంతిని పొందుతారు. ఇక్కడ గొప్ప మోటివేషన్ ఏంటంటే, మనం ఫలితం మీద మమకారం వదిలేసినప్పుడు ఓడిపోతామనే భయం మనల్ని ఏమీ చెయ్యలేదు. భయం లేని చోట ఏకాగ్రత పెరుగుతుంది. ఏకాగ్రత ఉన్న చోట విజయం దానంతటా అదే వస్తుంది. మనం ఒక మొక్క నాటినప్పుడు అది ఎప్పుడు పండ్లు ఇస్తుందా అని టెన్షన్ పడకుండా నా పని మొక్కను పెంచడం అని మాత్రమే భావిస్తే ఆ పనిలో మనకు సంతృప్తి దొరుకుతుంది. అలాగే జీవితంలో కూడా చిన్న చిన్న లాభాల కోసం కాకుండా మీ అంతరాత్మ సంతృప్తి కోసం పని చేయండి. అది మిమ్మల్ని ఈ లోకంలోని గందరగోళం నుండి రక్షించి మంచి సిచ్యువేషన్ కి చేరుస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఫలితం గురించి టెన్షన్ పడకండి. మీ పనిని బాధ్యతగా చేస్తూ వెళ్ళండి. ఆ ప్రయాణమే మిమ్మల్ని పరమశాంతి వైపు నడిపిస్తుంది. మన బుద్ధి ఈ మోహమనే మాయను దాటినప్పుడు మనకు కలిగే ఆ వైరాగ్యం గురించి వివరించే 2వ అధ్యాయం శ్లోకం 52 గురించి తర్వాతి వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు స్ఫూర్తినిస్తే లైక్ చేయండి మరియు మీ ఆత్మీయులకు షేర్ చేయండి. మరిన్ని గీతా రహస్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హరే కృష్ణ.